రాచకొండ పరిధిలో ఆర్గనైజింగ్ క్రైమ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. జూదం, వ్యభిచారం, హుక్కా సెంటర్లు నిర్వహించే వారిపై ఇంతకు ముందు కేసులు మాత్రమే పెట్టేవారు. కానీ ఇప్పుడు ఆస్తుల్ని కూడా సీజ్ చేస్తున్నారు. దీంతో ఎవరికైనా ఇల్లు అద్దెకివ్వాలంటే యజమానులు భయపడిపోతున్నారు. నేరాలు అరికట్టేందుకు పోలీసులు కొత్త మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఆర్గనైజింగ్ క్రిమినల్స్ పై నిఘా పెంచారు. క్రిమినల్స్ అడ్డాలను సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 50 భవనాలు సీజ్ చేశారు. తాజాగా మల్కాజిగిరిలో 3 ఫ్లాట్లను సీజ్ చేశారు. నేరెడిమేట్, మల్కాజిగిరి ప్రాంతాల్లో పేకాట, వ్యభిచారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. 3 ఫ్లాట్లను సీజ్ చేశారు. ఇంతకు ముందు నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచేవారు. తిరిగి మళ్లీ బయటకు వచ్చిన తర్వాత అదే దందా కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు ఇళ్లను కూడా సీజ్ చేస్తున్నారు. గేమింగ్ హౌసెస్ కానీ, బ్రోతర్లు కానీ, హుక్కా సెంటర్స్ కానీ వీటిపైన నిఘా పెట్టి వారిపైన కేసులు నమోదు చేసిన తర్వాత వీరి వలన పబ్లిక్, చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ న్యూసెన్స్ అబ్స్ట్రక్షన్ జరుగుతుందని ఆర్డీఓ మల్కాజిగిరి గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు మేము ఇప్పటి వరకు ఒక 8 ఈ గేమింగ్, బ్రోతల్, హుక్కా సెంటర్లను సీజ్ చేశాము. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 50 అడ్డాలపై దాడి చేసి వాటిని ఏడాది పాటు సీజ్ చేశారు. యాదాద్రి, భువనగిరిలో ఎక్కువగా వ్యభిచార గృహాలు ఉన్నాయి. యాదాద్రిలో లాడ్జులను, ఇళ్లను కూడా సీజ్ చేశారు. భువనగిరిలో పేకాట అడ్డాలపై కూడా దాడులు చేసి సీజ్ చేశారు. అలాగే హుక్కా సెంటర్లపై కూడా దాడులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్లను అనుమతిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంటిని అద్దెకిచ్చేటప్పుడు ఎవరికి పెడితే వారికి ఇవ్వకూడదంటున్నారు పోలీసులు. వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఇంటిని అద్దెకివ్వాలని చెబుతున్నారు. అద్దెకిచ్చిన ఇంట్లో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వాటిని సీజ్ చేస్తామని చెబుతున్నారు. మల్కాజిగిరి డివిజన్ కావచ్చు, ఎల్బీ నగర్ డివిజన్ కావచ్చు, దాదాపు అన్ని మా కమిషనరేట్ పరిధిలో అన్ని ప్లేసెస్లో ఈ చట్టాన్ని వాడుకొని ఇప్పటిదాకా 50 పైన అపార్ట్మెంట్స్, క్లబ్లు, హుక్కా పార్లర్లు, కెమికల్ ఫ్యాక్టరీలు, గ్యాంబ్లింగ్ హౌసెస్లు ఇట్లా సీజ్ చేయడం జరిగినాయి. సో ఇప్పుడు ఈ చట్టం చాలా బలమైన చట్టం. ఈ 133 సిఆర్పిసి, అది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ర్యాంక్ గారి ఆర్డర్ ఇస్తే సివిల్ కోర్టుకి దానికి అప్పీల్ లేవు. దీంతో అద్దెకు ఇవ్వడానికి ఇంటి యజమానులు భయపడిపోతున్నారు.